నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం, శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 19వ తారీఖు డిసెంబర్ నెల 2023వ సంవత్సరం మంగళవారం. శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈరోజు మార్గశీర్ష మాస శుక్లపక్ష సప్తమి తిథి మధ్యాహ్నం 1:06 వరకు, తదుపరి అష్టమి తిథి. పూర్వభాద్ర నక్షత్రం రాత్రి 12:02 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం. నక్షత్ర వర్జం ఉదయం 7:24 నుండి ఉదయం 8:55 వరకు. అమృతకాలం సాయంత్రం 4:29 నుండి సాయంత్రం 5:59 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:40 సూర్యాస్తమయం సాయంత్రం 5:46 చంద్రోదయం మధ్యాహ్నం 12:03 చంద్రాస్తమయం రాత్రి 12:15 అభిజిత్ ముహూర్తం పగలు 11:51 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:53 నుండి ఉదయం 9:38 వరకు. మరలా రాత్రి 10:56 నుండి రాత్రి 11:48 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:23 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:13 నుండి మధ్యాహ్నం 1:36 వరకు. యమగండ కాలం ఉదయం 9:27 నుండి ఉదయం 10:50 వరకు. ఈరోజు మిత్ర సప్తమి, నందా సప్తమి. సూర్య భగవానుని పూజించడానికి ప్రత్యేకమైన రోజు. ఈ మాసంలో వచ్చే నందా సప్తమి రోజు శివుణ్ణి ఆరాధించి దాన ధర్మాలు చేయడానికి అత్యంత అనుకూలం. ఈరోజు భక్తులు ఉపవాసం ఉండి సూర్య భగవానుణ్ణి అరుణం, మహాసౌరం, త్రిచ పఠనంతో సూర్య నమస్కారాలు, అర్ఘ్య ప్రదానంతో సూర్య భగవానుణ్ణి పూజిస్తారు. సూర్య నమస్కారాలు ఆచరించలేని వారు ఆదిత్య హృదయం, శ్రీ సూర్య పంజర స్తోత్రం పారాయణం చేస్తారు. కొన్ని సాంప్రదాయాలలో భక్తులు ఈ రోజు నుండి 1 సంవత్సరం పాటు సూర్యోపాసన చేయటం ప్రారంభిస్తారు. ముందుగా పంచమి రోజు ఒక పూట భోజనం చేసి, షష్ఠి రోజు నక్తం భోజనం చేసి, సప్తమి రోజంతా ఉపవాసం ఉండి సూర్య భగవానుణ్ణి పూజించడం ప్రారంభిస్తారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, కుటుంబ ఉద్యోగ సమస్యలు ఎదుర్కొంటున్న వారు వాటి నుండి బయటపడటానికి ఈ రోజు సూర్య భగవానుణ్ణి పూజిస్తారు. మంగళవారం సప్తమి తేదీ పూర్వభాద్ర నక్షత్ర కలయిక ఉండటంతో త్రిపుష్కర యోగం ఈ రోజు సూర్యోదయం నుండి మధ్యాహ్నం 1:06 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 3 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయటానికి అనుకూలం కాదు. మంగళవారం ఉత్తరాభాద్ర నక్షత్ర కలయిక ఉండటంతో సర్వార్థ సిద్ధి యుగం ఈ రోజు రాత్రి 12:02 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయటానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సూర్య భగవానుడి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.